ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థనా కృతజ్ఞతలు మీకు సమర్పించి వినయంతో వేడుకుంటున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనలను ప్రేమించి ఈ సమయానికి మనల్ని నడిపించినటువంటి ఆ దేవాదేవునికి యేసుక్రీస్తు వారి ద్వారా మరొకసారి కృతజ్ఞతాస్తుతులను స్తోత్రములను చెల్లించుకుంటూ ఆరాధన క్రమానికి చేరి వచ్చిన సహోదరి సహోదరులైనటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనాలను తెలియజేస్తున్నాను. ఇలారా ఈ సమయంలో పరిశుద్ధ దైవగ్రంథమైన బైబిల్లో నుండి మన భక్తి విశ్వాస జీవితానికి సంబంధించి కొన్ని విలువైనటువంటి మాటలను ఆలోచిద్దాం. వాక్యం ప్రకటించబడుతుంది. దయచేసి ఎవరు అనాలోచన ఉండకండి. ప్రకటించబడుతున్నటువంటి మాటల మీదే మీ దృష్టి అంతా కూడా నిలపాలని మీకు మనవి చేస్తున్నాను. ప్రియులారా, మరి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నటువంటి అంశము మన భక్తి జీవితానికి లేకపోతే భక్తికి ఎవరికి ఎవరు మాదిరి అన్నటువంటి అంశాన్ని మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. భక్తికి ఎవరికి ఎవరు మాదిరి అన్నటువంటి మాటలను మనం ఆలోచిద్దాం. ప్రియులారా, వాస్తవానికి ఈ అంశాన్ని ఆలోచించడానికి కారణం ఏమిటంటే, ఒక యవనస్తుడు తాను ప్రేమించినటువంటి తన ప్రియురాలికి అతను రాసినటువంటి ఒక ఉత్తరం, ఆ ఉత్తరాన్ని అతను ఏ పరిస్థితుల్లో రాశాడంటే, అతను విప్లవ బాటలోనికి వెళ్ళిపోయి కొంతకాలం జనజీవన స్రవంతిలోనే కలిసి జీవిస్తూ, అంటే విప్లవ బాటలోనికి కమ్యూనిస్టు భావాల్లోనికి వెళ్ళిపోయి తన కుటుంబానికి తాను ప్రేమించినటువంటి ఆమెకు అందరికీ దూరంగా ఉంటూ ఆ యవనస్తుడు ఒకరోజు ఒక ఉత్తరాన్ని రాశాడు. తను ఏ పరిస్థితిలో ఉన్నానో, తాను ఏమై ఉన్నానో అన్నటువంటి విషయాన్ని తెలియచేయటానికి. అతను రాసినటువంటి ఉత్తరంలో ఏముందో నేను చదివి వినిపిస్తాను. దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా వినండి ప్రియులారా. అతను రాసినటువంటి ఉత్తరం: ఈ విప్లవ మార్గంలో ఉన్నటువంటి మాకు ఎక్కువగా విపత్తులు కలుగుతుంటాయి. మేము ఎక్కువగా కాల్చబడి ఉరితీయబడి మా ఉద్యోగాలను పోగొట్టుకుంటూ మేము ఉంటాము. ఇవన్నీ మమ్మలను సాధ్యమైనంత వరకు కష్టాల్లోనే నెట్టేస్తూ ఉంటాయి. మాలో ఎంతోమంది చంపబడతారు లేదా ఖైదు చేయబడతారు. మేమెంతో కఠినమైనటువంటి పేదరికంలో ఉంటాము. మేము బ్రతికి ఉండేందుకు అవసరమైనటువంటి ధనం కంటే ఎక్కువగా ₹1 కూడా మా దగ్గర మేము ఉంచుకోము. అది ఉన్నా కూడా పార్టీకే మేము ఇచ్చేస్తాము అని చెప్తూ ఇంకా ఆయన ఉత్తరాన్ని కొనసాగించాడు. మాకు సినిమాలకు, షికార్లకు, మంచి ఆహారానికి, ఉత్సవాలకు, మంచి ఇళ్లకు, కార్లకు తగిన డబ్బు కానీ సమయం కానీ ఉండదు. అంటే లోకంలో సంతోషించడానికి, సుఖించడానికి డబ్బే కాదు, మాకు సమయం కూడా ఉండదు అని ఆ వ్యక్తి రాశాడండి. ఇంకేమన్నాడంటే ఆ ఉత్తరంలో, మమ్మల్ని పిచ్చివాళ్ళుగా అనుకుంటారు. అవును, మేము పిచ్చివాళ్ళమే. మా జీవితాల్లో మేము పోరాడేది ఒకే ఒక్క గొప్ప ఆశయం కోసము. అదే ప్రపంచ కమ్యూనిజం. ప్రపంచ కమ్యూనిజం అంటే మా విప్లవ మార్గం కోసమే మేము పోరాడుతున్నాము అని చెబుతూ, ఏ డబ్బుతోనూ కొనలేని జీవిత సిద్ధాంతాలు మాకున్నాయి. మా పోరాటానికి ఒక కారణం ఉంది. మా జీవితానికి గమ్యం ఉంది. మానవ చరిత్రలోనే గొప్ప ఉద్యమానికి మమ్మల్ని మేము అప్పగించుకున్నాము. పార్టీకి విధేయులమై ఉండుట ద్వారా మా జీవితం కష్టంగా అనిపించినా లేదా మా భావాలు దెబ్బతిన్నట్లున్న మనుషులకు మేలైన, సత్యమైన, నూతనమైన విధానాన్నే అందిస్తామని చెప్పుకుంటాము. అంటే ఈ మార్గంలో మేము నడుస్తున్నప్పుడు అన్నీ మాకు అనుకూలంగా ఉండవు. మా ఆలోచనలకు వ్యతిరేకంగా వెళ్తూ ఉంటాయి కొన్ని విషయాలు. అయినా కూడా మేము పార్టీకి, మా మార్గానికి మేము కట్టుబడి ఉంటాము అని ఆ వ్యక్తి తెలియజేస్తున్నాడు. ఇంకేమంటున్నాడు, నేను ఎంతగానో ఆరాటపడుతున్నది ఒక్కదాని కోసమే. అది ఆ కారణం ఏమిటంటే విప్లవం అంటున్నాడు అతను. కమ్యూనిజం, విప్లవం అని చెప్పేసి అంటున్నాడు. ప్రియులారా, అదే నా జీవితం, అదే నా వ్యాపారం, అదే నా వ్యాపకం, నా మతం, నా ఆరాటం, నా హృదయం, నా భార్య, నా పిల్లలు, నా ఆహారం మరియు పానీయం, పగలు రాత్రి దీనికోసమే నేను పనిచేస్తాను. దీనికోసమే నేను కలలు కంటాను. కాలం గడిచే కొద్దీ నన్ను నేను ఎదిగేలాగా చేస్తుంది, కానీ నా ఈ మార్గం అనేది నన్ను తగ్గకుండా కాపాడుతుంది. నా జీవితాన్ని నడిపే ఈ శక్తికి సంబంధం లేకుండా నేను ఏ స్నేహాన్ని, సంభాషణను కొనసాగించలేను. కమ్యూనిస్టు భావాలను
ప్రభావితం చేసే వ్యక్తులు, ఆలోచనలు, పనులు, వారి వైఖరిని నేను గమనిస్తుంటాను. నా భావజాలాన్ని బట్టి నేను ఇప్పుడు జైల్లో ఉన్నాను, అవసరమైతే ఈ పోరాటం కోసం నా ప్రాణాలు ఇవ్వటానికి కూడా సిద్ధంగా ఉన్నాను అని తన ఉత్తరాన్ని ముగించడం జరిగింది. ప్రియులారా, వాస్తవంగా జరిగింది ఇది. జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే ఎందుకు ఈ ఉత్తరాన్ని నేను మీ ముందుకు తీసుకొచ్చానంటే, ఆ ఉత్తరంలో ఉన్నటువంటి సంగతులను మనం మాట్లాడుకున్నాం ఇప్పటి వరకు. నేను చదివి వినిపించాను. చదివి వినిపిస్తున్నప్పుడు మీకేమైనా అర్థమైనట్టుగా ఏమైనా అనిపిస్తుందా? ఇది మనకు ఎలా ఉపయోగపడుతుంది? ఈ ఉత్తరం ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి సంగతులు ఏమున్నాయి దీంట్లో? ఇది మనకు ఎలా లాభకరంగా ఉంటుందన్నటువంటి ఆలోచన ఏమైనా వచ్చిందా మీకు? వచ్చిందా? వస్తే మంచిది ప్రియులారా. ఒకవేళ రాకపోతే దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఈ వ్యక్తి రాసినటువంటి ఉత్తరం ఏదైతే ఉన్నదో ప్రియులారా, జాగ్రత్తగా దీన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు ఈ ఉత్తరంలో ఉన్నటువంటి చాలా సంగతులు ఈరోజు క్రైస్తవ విశ్వాసులు పాటించవలసినవి అన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలి మనం. ఈరోజు ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని విశ్వసించి, ప్రభువైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన రక్తంలో కడగబడి ఉన్నతమైనటువంటి భక్తి మార్గంలో ఎవరైతే ఈరోజు ఉన్నారో, ఈ భక్తి మార్గంలో ఉన్నటువంటి వారు పాటించవలసినటువంటి సంగతులు ఇక్కడ కనిపిస్తున్నాయి ప్రియులారా. కొన్ని సంగతులు ఇక్కడ కనిపిస్తున్నాయి. మీరు ఆలోచించారో లేదో, నిజంగా ఒక సరైనటువంటి క్రైస్తవుడు, దేవుని కోసం యథార్థంగా రోషం కలిగి బ్రతకాలనుకున్నటువంటి క్రైస్తవుడు ఎలా ఉండాలన్న దానికోసం కొన్ని విషయాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయన్నటువంటి వాస్తవాన్ని మనం గమనించుకోవాలి ప్రియులారా. ఈ ఉత్తరాన్ని పబ్లిష్ చేసింది కూడా క్రైస్తవులే. వాళ్ళు ఏమన్నారంటే, ఏమండి, ఈరోజు క్రైస్తవ విశ్వాసులు కలిగి ఉండవలసినటువంటి అనేకమైన సంగతులు దీంట్లో ఉన్నాయని చెప్పడం జరిగింది ప్రియులారా. నాకు అనిపించింది ఆ ఉత్తరాన్ని చదువుతున్నప్పుడు, లేకపోతే ఇది పబ్లిష్ చేసినటువంటి వారి మాటలు వింటున్నప్పుడు నాకు అనిపించింది, అంటే క్రైస్తవ భక్తి జీవితంలో మనం చేసేటువంటి భక్తికి మనకు మాదిరి ఎవరు? అసలు క్రైస్తవులు భక్తి విషయంలో ఎవరికైనా మాదిరిగా ఉండాలా, లేకపోతే ఎవరినైనా మాదిరిగా తీసుకుని బ్రతకాలా అన్నటువంటి అనేకమైనటువంటి ఆలోచనలు వచ్చాయి ప్రియులారా. ఉదాహరణకు మనం ఆలోచించగలిగితే, మన భక్తి విశ్వాస జీవితంలో మనందరికీ మాదిరి ప్రభువైన యేసుక్రీస్తు వారు. బైబిల్ గ్రంథంలో గొప్పగా దేవుని కోసం బ్రతికినటువంటి భక్త సమూహం. అయితే ప్రభునందు ప్రియులారా, ఒక క్రైస్తవుడు భక్తిగా బ్రతకటానికి లోకంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎప్పుడు కూడా మాదిరి కాకూడదు అన్నటువంటి ఆలోచన అనేది ప్రభునందు ప్రియులారా ఈ సమయంలో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మన అంశం కూడా అదే. భక్తి జీవితంలో ఎవరికి ఎవరు మాదిరి? ఒక లోకస్తుడు, లోకంలో ఉన్నటువంటి వ్యక్తి చనిపోయిన తర్వాత ఉన్నటువంటి జీవితాన్ని గురించినటువంటి అవగాహన లేక, ఈ జీవితంలో ఏదో సాధించాలని, సమాజానికి మేలు చేయాలని ప్రజల్లో నుంచి దూరంగా వెళ్ళిపోయి ఎక్కడో అడవుల్లో బ్రతుకుతూ, పోలీసుల ద్వారా పట్టబడి జైల్లో శిక్షణ అనుభవిస్తూ ఉన్నటువంటి ఒక వ్యక్తి క్రైస్తవులకు మాదిరా? క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచన చేయాలి. వాస్తవానికి దీన్ని పబ్లిష్ చేసినటువంటి క్రైస్తవుల ఉద్దేశం కూడా ప్రియులరా, ఆ వ్యక్తిని ఏదో వీళ్ళు క్రైస్తవులైనటువంటి వారు మాదిరిగా పెట్టుకోవాలని కాదు. ఈరోజు దేవుని కోసం భక్తిగా బ్రతకవలసినటువంటి క్రైస్తవ సహోదరులలో కొంతమంది ప్రియులరా బ్రతకవలసినటువంటి రీతిలో బ్రతకట్లేదు కనుకనే వారి ఉత్తరాన్ని పబ్లిష్ చేయవలసి వచ్చిందనేది నా ఉద్దేశం ప్రియులరా. నిజంగా చూడండి, క్రైస్తవ భక్తి జీవితం అనేది ప్రతిరోజు పరీక్షింపబడుతుందా లేదా? ఉదయం మనం లేచినది మొదలుకొని రాత్రి పడుకునే వరకు కూడా మన భక్తి జీవితం అనేది పరీక్షింపబడుతూనే ఉంటుంది ప్రియులారా. అన్ని విషయాల్లో కూడా ఎలా పరీక్షింపబడుతుంది? మన చేతుల్లో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ద్వారా పరీక్షింపబడుతుంటుంది, మన చుట్టూ ఉన్నటువంటి ప్రజల ద్వారా అది పరీక్షింపబడుతుంటుంది ప్రియులారా. ఎదుటివారు మాట్లాడేటువంటి మాటల ద్వారా మన జీవితం పరీక్షింపబడుతుంటుంది, వాళ్ళు చేసేటువంటి పనుల ద్వారా మన జీవితం అనేది పరీక్షింపబడుతుంటుంది. దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు మనం పరీక్షింపబడుతుంటాము, దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనం పరీక్షింపబడుతుంటాము. ఇంకా బాగా ఆలోచిస్తే ప్రస్తుతం ఉన్నటువంటి హాట్ టాపిక్ లేకపోతే కరెంట్ అఫైర్ అంటారు, కురుస్తున్నటువంటి వర్షాల ద్వారా కూడా మన భక్తి జీవితం అనేది పరీక్షింపబడుతుందన్నటువంటి వాస్తవాన్ని ఈ సమయంలో మనం గమనించాలి ప్రియులారా. పరీక్షింపబడుతుందా లేదా? 2 రోజులు వర్షాలు, నాకు తెలిసి ఒక్కరోజు గట్టిగా వర్షం కురిసింది. అన్ని ప్రాంతాల్లో మామూలుగా కురుస్తున్నానేమో కానీ మన దగ్గర మాత్రం బాగా వర్షం, 24 గంటల వర్షం కురిసింది మాత్రం ఒక్కరోజే. నిన్న ఒక్కరోజు మాత్రమే, మన అర్ధరాత్రి నుంచి
నిన్నటి వరకు కురుస్తుంది ప్రియులారా, రాత్రి వరకు కురుస్తూనే ఉంది. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే, ఒక్కరోజు వర్షానికే ప్రియులారా మన పరిస్థితి ఏమిటని ఆలోచించగలిగితే, ఇక్కడ మనమంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన రక్తంలో కడగబడ్డామని చెప్పుకుంటున్నటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులు, మనలో ఈ క్రైస్తవ సహోదరి సహోదరులో కొంతమంది భక్తి జీవితం అనేది పరీక్షింపబడుతుంది. చూడండి, పరీక్షింపబడిందా లేదా? వర్షం ఏం కురవట్లేదు వాస్తవానికి. ఈరోజు ఆదివారం నేను ఎలా ఉంటుందో రేపు పరిస్థితి అనుకున్నాను. నేను పరిస్థితి రేపు ఎలా ఉంటుందో, ఎందుకంటే గట్టిగా వర్షం కురిస్తే మందిరం అంతా కూడా తడిచిపోయి నీళ్ళతో నిండిపోయేటువంటి పరిస్థితి. నాకు సహోదరుడు వీడియో పెట్టినప్పుడు చూశాను నేను, అంతా కూడా నీళ్లు. ఎలాగైనా సరే ఆరాధన అయితే జరిగిద్ది, ఆరాధన అయితే ఆగదు. కానీ ప్రియులరా, ఆరాధన ఆపాలన్నటువంటి ఆలోచన మనకైతే లేదు కానివ్వండి. చిన్న వర్షానికే ఆరాధనను మానివేయాలన్నటువంటి ఆలోచన కొంతమంది కలుగుతుంది. చూడండి, ఇక్కడ స్థానిక సంఘంలోనే కాదు, బయట కూడా ఈరోజు మందిరానికి వెళ్ళే వారిలో నాకు తెలిసి సగానికి సగం మంది ఇళ్ళకే పరిమితం అయిపోయి ఉంటారు. భారీ వర్షాలు కురుస్తూ బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి, బయట వరదలాగా రోడ్లన్నీ కూడా నిండిపోయి ఉన్నాయనుకోండి, దానికి ఎవరేం చేయలేరు. కానీ 4 చినుకులు కురుస్తూ బురదున్నా కూడా ఎలాగోలా సర్దుకొని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉన్నా కూడా ఏమండి ఏం వెళ్తాం లేనటువంటి ఆలోచనతో ఆగిపోయిన వారు నాకు తెలిసి ఈరోజు సగానికి సగం మంది ఉంటారు ప్రియులారా. నిజమే. అంటే మన భక్తి జీవితం అనేది ప్రియులారా అన్ని విషయాల్లో కూడా పరీక్షింపబడుతుంటుంది. మన భక్తి జీవితం అనేది పరీక్షింపబడుతున్నప్పుడు మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, నేను దేవుని కోసం బ్రతికే విషయంలో, భక్తిని చేసే విషయంలో ఇతరులకు నేను మాదిరిగా ఉన్నానా అన్నటువంటి ఆలోచన ప్రియులారా దయచేసి ప్రతి ఒక్కరు కూడా చేయాలి. ఇతరులకు నేను మాదిరిగా ఉన్నానా? మధ్యలో పోతే ఎందుకు ఇబ్బంది అని. ఇతరులకు నేను మాదిరిగా ఉన్నానా, లేకపోతే ఎవరో నాకు భక్తి జీవితాన్ని నేర్పించవలసినటువంటి అవసరం ఏర్పడుతుందా అన్నటువంటి ఆలోచన ప్రియులారా ఖచ్చితంగా చేసుకోవాలి. కానీ కొంతమంది దేవుని పిల్లలుగా చెప్పుకుంటున్న వారి జీవితాలను చూస్తున్నప్పుడు మాత్రం అనిపిస్తుంటుంది, వీళ్ళకు బైబిల్లో ఉన్నటువంటి భక్తుల ద్వారా మాత్రమే కాదు, బయట ఉన్నటువంటి అన్యజనుల ద్వారా కూడా భక్తి నేర్పించాలేమో అనిపిస్తుంటుంది ప్రియులారా. నిజమే. ఏమంటే దేవుని సన్నిధికి వచ్చి ఒక 2-3 గంటలు కూర్చున్నటువంటి ఓపిక లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు కొంతమంది దేవుని పిల్లలుగా చెప్పుకుంటున్న వారు ఉన్నారు. దేవుని ఆరాధించడానికి లభించేటువంటి అవకాశం మన జీవితంలో వారానికి ఒకసారి కదా. ఇదిగో దేవుని సన్నిధికి ఆరాధన పేరుతో నేను వెళ్తుంది వారానికి ఒకసారి కదా. ఇదిగో వారానికి ఒకసారి నేను దేవుని సన్నిధికి వెళ్తున్నటువంటి అవకాశాన్ని ఏ కారణాన్ని బట్టి కూడా నేను కోల్పోకూడదు, విడిచిపెట్టుకోకూడదు అన్నటువంటి ఆలోచన ప్రియులారా ఎందుకు చేయలేకపోతున్నారు? కొంతమంది ఎందుకు చేయలేకపోతున్నారు? ఏమండి, రాలేనటువంటి పరిస్థితులు ఉంటే నేను దాని గురించి మాట్లాడట్లేదు. రాగలిగి ఉండి కూడా రాలేకుండా ఎవరైతే ఆగిపోతున్నారో అలాంటి వారిని ఉద్దేశించి నేను మాట్లాడుతున్నాను ప్రియులారా. ఎలా ఉంది మన భక్తి జీవితం? ఎవరు మనకు భక్తిలో మాదిరి? బైబిల్లో ఉన్నటువంటి భక్తులు ఎంతోమంది ఉన్నారు. వారి జీవితాలను మాదిరిగా దేవుడు పెట్టినా కూడా అవి మనం చదువుకుంటున్నా, మరి ముఖ్యంగా మన కోసం ప్రాణం పెట్టినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితం అనేది మన కళ్ళ ముందు ఉన్నా కూడా ప్రియులారా, కానీ మనము వారిని మాదిరిగా తీసుకొని నడిచేటువంటి పరిస్థితి మనకు లేదు. ప్రియులారా. యేసుక్రీస్తు వారు పరిచర్యను ఆయన జీవించినటువంటి విధానాన్ని ఆలోచిస్తే ప్రియులారా, ఇందాక ఆ వ్యక్తి రాసినటువంటి లెటర్లో ఒక లైన్ ఉందన్నమాట. లోకంలో ఉన్నటువంటి సుఖ సంతోషాలను అనుభవించడానికి ధనం లేదు, సమయం లేదు అని ఆ వ్యక్తి రాయటం జరిగింది. నిజంగా అది చదువుతున్నప్పుడు మాత్రము ఖచ్చితంగా నాకు గుర్తొచ్చినటువంటి విషయం ఏమిటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల భారం కలిగి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఇక్కడికి వచ్చి ఆయన పని చేసినటువంటి కాలాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు ప్రియులారా, ఆయన కూడా అలాంటి పరిస్థితులను ఉన్నాడు. ఆయన నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాస స్థలములు కలవు, కానీ మనిషి కుమారునైనటువంటి నాకు తలవాల్చుకోవటానికి చోటు కూడా లేదు, సమయం కూడా లేదు ఆయనకు. క్రీస్తునందు ప్రియులారా జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే ఏమిటి మన భక్తి పరిస్థితి? దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నాము, ప్రభు రక్తంలో కడగబడ్డామని చెప్పుకుంటున్నాము, యేసుక్రీస్తు వారు మా దేవుడు అని చెప్పుకుంటూ బ్రతుకుతున్నాం కదా. మరి ఆయన కోసం బ్రతికే విషయంలో ప్రియులారా ఎలాగుంది మన పరిస్థితి? మన భక్తి పరీక్షింపబడుతుంటుంది. పరీక్షింపబడుతున్నప్పుడు భక్తిలో దేవుణ్ణి సంతోషపరిచే విధంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి మనకుందా? ఆలోచన చేయండి ఒకసారి. బైబిల్ గ్రంథంలో హోషేయ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, దయచేసి అందరూ చూడండి. హోషేయ గ్రంథము, భక్తి గురించి బైబిల్ గ్రంథంలో ఎన్నో వచనాలు ఉండేయండి.
భక్తిగా బ్రతకడానికి గురించి బైబిల్ గ్రంథంలో ఎన్నో సందర్భాలు ఉన్నాయి. అలాంటి సందర్భాల్లో నుంచి, అలాంటి వచనాల్లో నుంచి కొన్నిటిని మనం ఆలోచించగలిగితే ప్రియులరా, హోషియా గ్రంథం 6వ అధ్యాయము, దయచేసి అందరూ బైబిల్ చూడండి. హోషియా గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దామండి. హోషియా గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం. ఎఫ్రాయిము, నిన్ను నేనేమి చేతును, యూదా నిన్ను నేనేమి చేతును. ఇక్కడ ఎఫ్రాయిము అంటే ఎవరో కాదు, గమనించాలి, ఇశ్రాయేలీల ప్రజలు. ఎఫ్రాయిము అంటే ఇశ్రాయేలీలను ఉద్దేశించి రాస్తున్నటువంటి మాట. యూదా అంటే యూదా ప్రజలను గురించి, యూదా జనాంగను గురించి ఆయన రాస్తున్నటువంటి మాట ప్రియులారా. ఎఫ్రాయిము నిన్ను నేను చేతును, యూదా నేను నిన్నేమి చేతును. తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోవునట్లును, ప్రాంతకాలమున పడు మంచు ఆరిపోవునట్లును మీ భక్తి నిలవక పోవును. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా ఆలోచిస్తే నిలువకపోవును. ఎలా ఉందంట భక్తి? ఎలా ఉందంట భక్తి? తెల్లవారే కనబడేటువంటి మేఘం ఎలాగైతే కొద్దిసేపటికి ఎగిరిపోతుందో, నిజమే కదా. ఉదయాన్నే లేచిన తర్వాత మనం చూస్తే కొంచెం వాతావరణం ఎలా ఉంటుంది, మేఘాలతో ఉంటుంది. కొద్దిగా సమయం గడిచిన తర్వాత చూస్తే ఆ మేఘాలు ఉండవు, ఏముండవు. అలాగే ఇంకో ఉదాహరణ ఏమన్నాడు ఆయన, ప్రాంతకాలమున పడు మంచు ఆరిపోవునట్లు మీ భక్తి నిలవకపోవును అంటున్నాడు ఆయన. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, వాస్తవానికి దేవుని పిల్లలైన వారు గమనించండి, భక్తిలో నిలకడగా ఉండాలి. దేవుని పిల్లలు ఎలా ఉండాలి? భక్తిలో నిలకడగా ఉండాలి. భక్తి విశ్వాస జీవితంలో అనేకులకు మాదిరిగా ఉండాలి. కానీ ఇక్కడ దేవుని పిల్లలని చెప్పుకుంటున్నటువంటి ఇశ్రాయేలీలు కానివ్వండి, యూదులు కానివ్వండి ప్రియులారా, ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి అంటే, భక్తి జీవితంలో మాదిరిగా ఉండటం తర్వాత విషయం, అసలు వాళ్ళు ఎలా ఉన్నారని ఆలోచిస్తే నిలకడగానే లేరంట. నిలకడగానే లేనటువంటి పరిస్థితి ప్రియులారా. ఎంత దారుణమైనటువంటి విషయం. ఏమండి, దేవుడు పిలుచుకున్నటువంటి ప్రజలందరూ కూడా అలాగే ఉన్నారా? బైబిల్ గ్రంథాన్ని ఆలోచిస్తున్నప్పుడు దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రజలందరూ కూడా అలాగే ఉన్నారా? దేవుని కోసం గొప్పగా బ్రతికినటువంటి భక్తులు ఉన్నారు కదా, దేవుని కోసం యథార్థంగా జీవించినటువంటి భక్తిపరులు ఉన్నారు కదా, దేవుడు కోరుకున్నట్లుగా ఆయన సంతోషపరుస్తూ జీవించినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు కదా ప్రియులారా బైబిల్ గ్రంథంలో. మరి ఎందుకు ఇలాంటి పరిస్థితి దేవుని పిల్లలు అనేవి చెప్పుకుంటున్న వారిలో కనిపిస్తుందంటే ప్రియులారా, భక్తిని చేసే విషయంలో వీళ్ళకి ఏమర్థం కాలేదంటే, భక్తిగా బ్రతికే విషయంలో వీళ్ళకి ఏమర్థం కాలేదంటే, దేవుని ప్రేమ అర్థం కాలేదండి. అంతే. భక్తిలో ఎందుకు నిలకడ లేకుండా పోయింది, భక్తి జీవితంలో నిలకడగా ఉండి ఇతరులకు ఎందుకు మాదిరికరంగా లేకుండా పోతున్నారంటే, దేవుని ప్రేమ అనేది అర్థం కాకపోవటం వలన. గమనించాలి, ఏమర్థం కాకపోవటం వలన? దేవుని ప్రేమ అర్థం కాకపోవటం వలన. అందుకనే క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఆలోచించగలిగితే దేవుని ప్రేమ అర్థం కాలేదు కనుకనే భక్తిగా బ్రతికే విషయంలో ఏమైపోతున్నారు? వెనకబడిపోతున్నారు. అందుకని అంటున్నారు హోషియా గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటున్నాడు ఆయన? ఎఫ్రాయిము, ఇశ్రాయేలీయులారా, యూదాలారా, యూదా ప్రజలారా, మీ భక్తి ఎలాగుందంటే నిలవలేనటువంటి పరిస్థితుల్లో ఉందంటున్నాడు ఆయన. నిలవలేనటువంటి పరిస్థితులు. క్రీస్తునందు ప్రియులారా, జాగ్రత్త మనం ఆలోచించగలిగితే ఈరోజు మన జీవితాల్లో కూడా ఇలాంటి పరిస్థితి లేదా? అప్పుడప్పుడు ఒళ్ళు పొంగిద్ది మనకు, అప్పుడప్పుడు ఒళ్ళు పొంగిద్ది. కొంతమందికి సమాజంలో భక్తి పేరుతో డప్పుల శబ్దం వింటే ఒళ్ళు పొంగిద్ది, అవునా కదా? మనకు కూడా ఏంటంటే అప్పుడప్పుడు ఒళ్ళు పొంగుతుంటుంది. ఏదైనా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఉంటే, ఏదైనా గట్టిగా ఒక వర్తమానం గట్టిగా మనకు అట్లా వచ్చి తగిలితే, ఆ తగిలినప్పుడు కొంచెం ఎలా ఉంటుందంటే పరిస్థితి, పొంగుతామన్నమాట. పొంగి ఏమనుకుంటుంటామంటే ఏమీ లేదనమాట, ఇంకా నా జీవితం, నా సర్వస్వం అంతా కూడా దేవుడే, ఇక ఏం లేదు, ఈ రోజు మొదలుకొని ఇంకా చచ్చే వరకు కూడా దేవునితోనే నేను నడవాలి అన్నటువంటి ఆలోచన. ఇది ఎంతకాలం ఉంటుందంటే ఆ పొంగింది తగ్గే వరకే, అంతే. పొంగింది తగ్గే వరకే. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకసారి ఆలోచిద్దాం ఏంటి పరిస్థితి. ఎందుకు మనం భక్తిగా ఉండలేకపోతున్నాం అంటే దానికి కారణం ఒకటే, దేవుని ప్రేమ అనేది అర్థం కాకపోవటం వలన. నిజంగా దేవుని ప్రేమ అర్థమైతే గుర్తుపెట్టుకోండి, తిరిగి మనం దేవుని ప్రేమించే విషయంలో మాత్రం ఎప్పుడు ముందుంటామండి. దేవుని ప్రేమ అర్థమైతే దేవుని ప్రేమిస్తాం మనం. దేవుని ప్రేమ అర్థం కానంత వరకు క్రీస్తునందు ప్రియులారా మనం దేవుని ప్రేమించలేము, అనగా ఆయన కోసం భక్తిగా మనము బ్రతకలేము అన్నటువంటి వాస్తవాన్ని మనం గమనించుకోవాలి. బ్రతకలేము. గుర్తుపెట్టుకోండి. ఏమంటే అన్నీ బాగుంటే భక్తి చేయటం అనేది
అది పెద్ద విషయం కాదు ప్రియులారా. అన్నీ బాగుంటే, అన్నీ అనుకూలపరిస్తే, అన్నీ సవ్యంగా జరిగితే, వాతావరణం కానివ్వండి అన్నీ కూడా బాగుంటే, ఇదిగో నేను భక్తి చేస్తానండి, నేను బయలుదేరుతానండి దేవుని కోసం అని, అది పెద్ద విషయం కాదు. ఏది సహకరించకపోయినా, అర్థమవుతుందండి, ఎవరు సహకరించకపోయినా, అన్నీ వ్యతిరేకంగా మనకు అన్ని ప్రతికూలంగానే మన జీవితానికి ఉన్న ప్రియులారా, దేవుని కోసం మనం నిలబడటానికి ప్రయత్నం చేస్తారు చూశారు, దేవుని కోసం బ్రతకాలని భక్తిగా జీవించాలని మనం అనుకుంటాం చూశారు, అది భక్తి జీవితం అంటే. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, అది భక్తి జీవితం అంటే. ఇప్పుడు ఆ వ్యక్తి తను నమ్మినటువంటి సిద్ధాంతం కోసం ఆ విప్లవ మార్గంలోనికి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి అన్ని ప్రతికూలంగా ఉంటే విప్లవ మార్గంలోకి వెళ్ళాడా? వాస్తవానికి ప్రతికూల పరిస్థితులను కోరుకొని మరీ వెళ్ళాడు. ప్రతికూల పరిస్థితులను కోరుకొని మరీ వెళ్ళాడు. అలాంటి పరిస్థితుల్లో ఉండాలి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా. గుర్తుపెట్టుకోండి, అలాంటి వారు మాత్రమే భక్తి విశ్వాస జీవితంలో నిలకడగా ఉండగలుగుతారు, దేవుని కోసం ఉన్నతంగా బ్రతకగలుగుతారు, ఇతరులకు మాదిరిగా జీవించగలుగుతారు ప్రియులారా. ఎప్పుడు ఇది అన్నీ బాగుంటే నాకు దేవుడు కాదు, నా జీవితంలో ఏమున్నా లేకపోయినా, ఎవరున్నా లేకపోయినా, నా జీవితంలో పరిస్థితులన్నీ కూడా తలకిందులుగా మారిపోయినా నాకు దేవుడు ఉంటే చాలు, నేను ఆయన కోసం బ్రతుకుతానన్నటువంటి ఆలోచనతో ఎవరైతే ఉంటారో ప్రభునందు ప్రియులారా, వారే భక్తిపరులుగా అనేకులకు మాదిరిగా ఉండేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి వాస్తవాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. ఇవి నా సొంత మాటలు కాదండి. బైబిల్ గ్రంథాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు ఒక యవనస్తుడు తిమోతి గారు పౌలు గారిని వెంబడిస్తున్నాడు. ఇదిగో ఆయన శిష్యునిగా ప్రభు సేవలో, ప్రభు పరిచర్యలో తిమోతి గారు కొనసాగుతున్నారు. ఒకానొక సందర్భంలో తిమోతి గారికి ఉత్తరాన్ని రాసినటువంటి పౌలు గారు ఎలాంటి పరిస్థితులలో తిమోతి గారు తనను వెంబడించాడో చెబుతున్నాడు చూడండి ఒకసారి. దేవుని కోసం బ్రతకడానికి, భక్తిగా జీవించడానికి ఎలాంటి పరిస్థితులలో తిమోతి గారు పౌలు గారిని వెంబడించారు అన్నటువంటి ఆ విషయం రాయబడింది. దయచేసి అందరూ బైబిల్ చూడండి ప్రియులారా. తీశారా? తిమోతి గారికి రాసినటువంటి రెండో పత్రిక అనుకుంటా చూడండి. తిమోతి గారికి రాసినటువంటి రెండో పత్రిక 3వ అధ్యాయము. తిమోతి గారికి రాసినటువంటి రెండో పత్రిక 3వ అధ్యాయము. దయచేసి అన్ని బైబిల్ నుంచి చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ, అయితే కొన్ని మాటలు మనం ఆలోచిద్దాం ప్రియులారా. 10వ వచనం నుండి చూద్దాం ప్రియులారా. తిమోతి రెండో పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుండి. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును. మీరు బాగా ఆలోచించాలి. నువ్వు నన్ను వెంబడించావు తిమోతి, ఏం చూసి నన్ను వెంబడించావు, ఏ విషయాన్ని బట్టి నువ్వు నన్ను వెంబడించావంటే, ఇదిగో నేను నీకు మాదిరిగా ఉన్నానంటున్నాడు పౌలు గారు. ఇదిగో మాదిరికరమైనటువంటి నా భక్తి జీవితం అనేది నువ్వు నన్ను వెంబడించేలా చేసింది. ఇక్కడ పౌలు గారిని వెంబడించడం అంటే అపార్థం చేసుకోవద్దు, ప్రభును వెంబడించటం అంటే భక్తిగా బ్రతుకుతున్నటువంటి ఒక వ్యక్తిని గురువుగా భావించి, తండ్రిగా భావించి, ఇదిగో ప్రభు మార్గంలో నడవటం ప్రియులారా. వారి మార్గదర్శకంలో వారిని అనుసరించడం అన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలి. అదే చేస్తున్నాడు తిమోతి గారు. మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఏ విషయాలు చూశాడంట? బోధను చూశాడంట, ప్రవర్తనను చూశాడంట, ఉద్దేశాన్ని చూశాడంట, విశ్వాసాన్ని చూశాడంట, దీర్ఘశాంతాన్ని, ప్రేమను, ఓర్పును చూశాడంట. అంత మాత్రమే కాదు, మీరు 11వ వచనం చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి. అంతియొకయ, ఈకొనియ, లుస్త్రాను పట్టణములో నాకు కలిగినటువంటి హింసలను, ఉపద్రవములను తెలియకుండానా తెలుసుకోనా? ఏమండి, అంతియొకయనమ్మది అంతియొకయ, ఈకోనియా, లుస్త్రా ప్రాంతాలలో పౌలు గారికి ఏం జరిగిందంటే, అపోస్తలుల గారిని చదవండి. శ్రమలు అనుభవించాడు ఆయన, రాళ్లతో కొట్టబడ్డాడు, చనిపోయాడని చెప్పేసి కుక్కను ఈడ్చినట్టుగా ఊరు బయటికి ఈడ్చి వెళ్ళిపోయారు. అలాంటి పరిస్థితులన్నీ కూడా తిమోతి గారు విచారించి తెలుసుకున్నాడంట. ఆ మాట చూడండి ఎంత బాగుందో. తెలుసుకున్న వాడవై నన్ను వెంబడించితివి, నన్ను వెంబడించావు. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే భక్తి అనేది ప్రియులారా అన్నీ అనుకూలంగా ఉంటే, అన్నీ బాగుంటే చేసేది భక్తి కాదు. అలాంటి భక్తి జీవితము ఇతరులకు మాదిరిని చూపించలేదు అన్నటువంటి వాస్తవాన్ని గమనించుకోవాలి. అలాంటి భక్తి జీవితంలో ఒకవేళ మనం ఉంటే ప్రియులారా గమనించండి, మనకు అన్యులు కూడా మాదిరి అవుతారు. అందుకంటే నన్ను భక్తిలో ఎవరికి ఎవరు మాదిరి? నేను అన్ని అనుకూలంగా ఉంటే వస్తానండి దేవుని సన్నిధి కంటే, ఒకసారి లోకంలో భక్తి పేరుతో ఏం చేస్తున్నామో తెలియకుండా చేస్తున్న వారిని ఒకసారి చూడండి.
ఒకసారి చూడండి, ప్రామాణికంగా సరైనటువంటి గ్రంథం లేదు. ఏమండి, పరలోకానికి చేసేటువంటి ఆజ్ఞలు లేవు. ఎలా నడవాలో తెలియచేసేటువంటి ఒక మంచి ఉపదేశం లేదు. అయినా కూడా ప్రియులరా, లోకంలో భక్తి పేరుతో కొంతమంది చేసేటువంటి కార్యక్రమాలను చూస్తే నిజంగానే ముచ్చట వేస్తుంటుందండి, నిజంగానే ముచ్చట వేస్తుంటుంది. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, అది వాళ్ళు ఒకరోజు చేస్తారా, సంవత్సరంలో ఒక వారం చేస్తారా, సంవత్సరంలో ఒక 30 రోజులు చేస్తారా, ఎన్ని రోజులు చేయనివ్వండి, తర్వాత పక్కన విషయం. కొంతమంది భక్తిగా బ్రతకలేని వారిని బట్టి మాట చెబుతున్నాను, నేను గమనించాలి. ప్రభు రక్తంలో కడగబడి కూడా దేవుని కోసం భక్తిగా బ్రతుకుతామని మాటిచ్చి ప్రభులోనికి వచ్చి ఎవరైతే భక్తిగా బ్రతకలేకపోతున్నారో క్రీస్తునందు ప్రియులారా, వారు ఎవరిని చూడాలంటున్నారంటే కనీసం అన్ని జనులైన చూడండి. బైబిల్లో ఉన్నటువంటి భక్తులను మీరు చూడలేకపోతున్నారు, వారి జీవితాలను మీరు మాదిరి తీసుకోలేకపోతున్నారు, ప్రభువైన యేసుక్రీస్తు వారిని మాదిరిగా పెట్టుకొని భక్తిగా బ్రతకలేకపోతున్నారు, కనీసం అన్యులైనా చూడండి అంటున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ పౌలు గారిని మాదిరిగా తీసుకున్నాడు తిమోతి గారు. ఎలాంటి పరిస్థితుల్లో మాదిరిగా తీసుకున్నాడంటే ఆయన, ఏమంటే అన్నీ బాగుండి, ఈ అపోస్తులుడు అనబడుతున్నటువంటి పౌలు గారిని వెంబడిస్తే మనకంతా కూడా సెట్ అయిపోయింది, ఇంకా మనం వెల్ సెటిల్ అనమాట, ఇంకేం లేదు. ఇతన్ని వెంబడిస్తే చాలు, మన అడుగులు కూడా మడుగులు ఎత్తేవారు మనకు ఏర్పడతారు. ఎక్కడికి వెళ్ళినా కూడా మన మీద పూల జల్లే, ఏ లోటు ఉండదు, చక్కగా 4 రాళ్ళు వెనకేసుకోవచ్చు, ఏం లేదు. హుందా జీవితాన్ని, ఉన్నతమైనటువంటి జీవితాన్ని చక్కగా జీవించవచ్చు అన్నటువంటి ఆలోచన కాదు ప్రభునందు ప్రియులారా. అంతియోకయలోను, ఈకోనియాలోను, లుస్త్రాలోను పౌలు గారి కలిగినటువంటి ఉపద్రవములంట, హింసలన్నింటినీ కూడా తెలుసుకొని పౌలు గారిని వెంబడించాడు తిమోతి గారు ప్రియులారా. ఇది కదా భక్తి జీవితం అంటే, ప్రతికూల పరిస్థితుల్లో దేవుని కోసం బ్రతకడానికి కదా ముందుకు రావాల్సింది ప్రభునందు ప్రియులారా. అన్నీ బాగున్నప్పుడు భక్తి అందరూ చేస్తున్నారు. క్రైస్తవులంటే లోకానికి అతీతులు ప్రభునందు ప్రియులారా. క్రైస్తవ భక్తి జీవితం అంటే మిగిలినటువంటి భక్తి జీవితాలు అన్నిటికంటే అతీతమైనది క్రైస్తవ భక్తి జీవితం. ఆ మాదిరిని చూపించాలి కదా, ఆ తేడాని చూపించాలి కదా. ఎక్కడండి ఆ తేడా? లేదు ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే చెప్పాను, మనల్ని ఏం చేస్తుందని మన భక్తి జీవితం ప్రతిరోజు పరీక్షింపబడుతుంది. 2 రోజుల నుంచి పరీక్షింపబడుతూనే ఉంది. ఏమిటది? వర్షం పరీక్షిస్తుంది మనల్ని. రేపు ఆదివారానికి ఆరాధనకు వెళ్తావా లేదా నువ్వు? ఎలా ఉంటుందంటే, ఏదేమైనా సరే దేవుని సన్నిధికి వెళ్దామని ఎక్కడో ఉంటుంది ఒక మూలన, కానీ వెళ్ళకూడదన్నటువంటి బలమైనటువంటి తీర్మానం ఒకటి ఉంటుంది. ఈ వానలో వెళ్ళాలా, మళ్ళీ ఆదివారం వచ్చింది కదా వెళ్దాములే అన్నటువంటి ఆలోచన ఏం చేస్తుందంటే దాన్ని చంపేస్తుంటుంది ప్రభునందు ప్రియులారా. కానీ అది కాదు మాదిరి. ఒకసారి 11వ వచనాన్ని మరలా మీరు చదవగలిగినట్లయితే, తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం, అంతియోకియా, ఇకోనియా, లుస్త్రాను పట్టణములలో నా కలిగినటువంటి హింసలను ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితిని కానీ వాటన్నిటిలో నుండి ప్రభు నన్ను తప్పించినని. ఇప్పుడు 12వ వచనంలో ఏముందో చూడండి ఒకసారి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. క్రీస్తు యేసునందు సద్భక్తి అంటే ఏమిటంటే అన్ని అనుకూలంగా నేను ఉన్నప్పుడు భక్తి చేస్తాను అనేది కాదు ప్రియులారా. నా జీవితంలో దేవుని కోసం నేను బ్రతుకుతున్నప్పుడు నాకు ఏది వ్యతిరేకంగా మారిపోయినా, ఎవరు వ్యతిరేకంగా మారిపోయినా, అవసరమైతే నా ప్రాణాలకు ముప్పు ఉంది, ప్రమాదం ఉంది, నాకు శ్రమలు వస్తాయి అన్నటువంటి విషయం నాకు అర్థమవుతున్నా కూడా నేను దేవుని కోసం నిలబడతాననేదే మాదిరికరమైనటువంటి భక్తి క్రీస్తునందు ప్రియులారా. అలాంటి మాదిరికరమైనటువంటి భక్తే ప్రభునందు ప్రియులారా ఇతరులను కూడా దేవుని మార్గంలో నడిపించడానికి కారణమవుతుంది. కానీ ఏమంటే నిలకడలేనటువంటి భక్తి, ఒకనాడు ఇశ్రాయేలీలు యూదులు చేసినటువంటి ఆ నిలకడలేనటువంటి భక్తి మనం ఉంటే ప్రభునందు ప్రియులారా గమనించుకోండి, మనం నష్టపోవటం మాత్రమే కాదు, మనం బలహీనలు అవటం మాత్రమే కాదు, మనం దేవునికి దూరం అవటం మాత్రమే కాదు, మనల్ని చూసి ఏమవుతారనుకుంటే రావాలనుకున్న వారు కూడా వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉండదు అన్నటువంటి వాస్తవాన్ని ఇక్కడ గమనించుకోవాలి. ఒకవేళ ఎవరైనా సరే మనల్ని మాదిరిగా తీసుకోవాలంటే ఎందుకు తీసుకోవాలండి నేను అడుగుతున్నాను. ఎవరైనా సరే మనల్ని మాదిరిగా తీసుకోవాలంటే ఎందుకు తీసుకోవాలి? ఏ విషయంలో మాదిరిగా తీసుకోవాలి? పోనీ ఏ విషయంలో మనం మాదిరిగా ఉంటున్నాము? నేను ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడ్డాను కదా, మాదిరికరమైనటువంటి ఒక జీవితాన్ని జీవించాలి కదా, నిలకడమైనటువంటి భక్తిని నేను ప్రదర్శించాలి కదా. అలాంటి భక్తి జీవితాన్ని కలిగి ఉంటే కదా నా దేవునికి మహిమ వచ్చేది. నేను కొంతమందికి మాదిరిగా ఉండేది అన్నటువంటి ఆలోచనే లేకుండా ప్రియులారా అరాకోర భక్తి జీవితం, నిలకడలేని భక్తి జీవితం, ఏదో దేవుని కోసం వచ్చామంటే వచ్చాము, బ్రతికామంటే బ్రతికామన్నట్టుగా బ్రతికితే క్రీస్తునందు ప్రియులారా ఎవరు మాదిరిగా తీసుకుంటారు మనల్ని? మనకు మనమే మాదిరిగా ఉండం.
మనకు మనమే మాదిరిగా ఉన్నాం ప్రియులారా. దీనివల్ల ఎవరికీ ఉపయోగం లేదన్నటువంటి వాస్తవాన్ని ఇక్కడ గమనించుకోవాలి. ఒకటి ఆలోచన చేయండి, ఎలా ఉంది మన పరిస్థితి, ఎలా ఉంది మన పరిస్థితి. మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మన భక్తి నిలకడగా ఉండాలన్నా, మన భక్తి అనేది ఇతరులకు మాదిరికరంగా ఉండాలన్నా, క్రీస్తునందు ప్రియులారా, దేవుని ప్రేమ అనేది మనకు అర్థం కావాలి. దేవుని ప్రేమ అనేది మనకు అర్థమైనప్పుడే క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా ఆ దేవుని ప్రేమించగలుగుతాము. ఆ దేవుని ప్రేమించగలిగినప్పుడే మన భక్తి జీవితం అనేది ఇతరులకు మాదిరిగా ఉండటానికి అవకాశం ఉంటుంది. కానీ మనం దేవుణ్ణి ప్రేమించే విషయంలో మాత్రం ప్రియులారా ఒక విషయాన్ని మాత్రం ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి. మనం దేవుణ్ణి ప్రేమించి భక్తిగా బ్రతికే విషయంలో ఈరోజు మన పరిస్థితి ఏమిటంటే ఫెయిల్ అయిపోతున్నాం. 100కు 50 మార్కులు కూడా మనకు వేసేటువంటి పరిస్థితి లేదు. ఇంకా బాగా చెప్పాలంటే పాస్ మార్క్ కూడా లేదు మనకు. 100కు 35 కూడా లేవు మనకు. 100కు 35 మార్కులు పడేటువంటి పరిస్థితి కూడా లేదండి. ఏ విషయంలో? దేవుణ్ణి ప్రేమించి భక్తిగా బ్రతికే విషయంలో ప్రభునందు ప్రియులారా, భక్తిలో నిలకడగా ఉండేటువంటి విషయంలో ఆ పరిస్థితి లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముకోక మునుపు దేవుని పట్ల దేవుని ప్రేమించే విషయంలో ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామో, యేసు ప్రభువారి రక్తంలో కడగబడిన తర్వాత కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి మరి త్యాగం ద్వారా క్రైస్తవులుగా మారిన తర్వాత కూడా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథాన్ని కలిగి ఉన్న తర్వాత కూడా ప్రభునందు ప్రియులారా మన పరిస్థితి అనేది ఎలా ఉందంటే, దేవుణ్ణి ప్రేమించే విషయంలో ప్రభులోనికి రాకముందు ఎలా ఉన్నామో అలాగే ఉన్నామండి. అలాగే ఉన్నాం. ఎలా ఉన్నాం ప్రభులోనికి రాకమునుపు? ఎలా ఉన్నాం ప్రభులోకి రాకమునుపు? యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక, అందరూ తీయండి దయచేసి. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము చూద్దాం ప్రియులారా. ఆ మాట ఎంత బాగుంటుంది చూడండి. 10వ వచనం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తముగా ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ఏమిటంట? ఎందుకు ఆయన మనల్ని రక్షించుకున్నాడు? మన కోసం ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చారు? ఎందుకు యేసుక్రీస్తు వారు తన పవిత్రమైనటువంటి రక్తాన్ని చిందించారంటే మనము దేవుణ్ణి ప్రేమించాము కాబట్టి కాదు. ఇక్కడ మనం దేవుణ్ణి ప్రేమించాము కాబట్టి కాదు ప్రభునందు ప్రియులారా. ఏమిటంట? చదవండి ఒకసారి మళ్ళా. మనము దేవుణ్ణి ప్రేమించితమని కాదు, ఆయనే మనల్ని ప్రేమించాడు. మనము ప్రభు దగ్గరకు రాకమునుపు ఆయన ప్రేమించాం కాబట్టి మనం రక్షింపబడ్డామంటానికి లేదు ప్రియులారా. ఇక్కడ గమనించుకోవాలి, ఆయనే మనల్ని ప్రేమించి రక్షించాడు. కానీ ఇక్కడ విచారించదగినటువంటి విషయం ఏమిటంటే, రాకముందు ఆయన్ని ప్రేమించలేదు, వచ్చిన తర్వాత కూడా ఆయనను ప్రేమించేటువంటి పరిస్థితి లేదు. ఎందుకు ఆయన ప్రేమించలేకపోతున్నామంటే ఆయన ప్రేమ మనకు అర్థం కాలేదు. నేను అదే అంటున్నాను, ఆయన ప్రేమ అర్థమైతే ఆయన ప్రేమించగలుగుతాం. ఆయన ప్రేమ అర్థమైతే భక్తిగా బ్రతకగలుగుతాం. ఆయన ప్రేమ అర్థమైతే భక్తిలో నిలకడగా ఉండగలుగుతాం. ఆయన ప్రేమ అర్థమైతే ఇతరులకు మాదిరికరమైనటువంటి భక్తి జీవితాన్ని కనపరచగలుగుతాం క్రీస్తునందు ప్రియులారా. కానీ ఆయన ప్రేమ అర్థం కాలేదు. ఎందుకు? రాకమునుపు, ప్రభులోనికి రాకమునుపు ఎలాగున్నామో ఆయనను ప్రేమించలేని వారిగా వచ్చిన తర్వాత కూడా అలాగే ఉన్నాం ప్రభునందు ప్రియులారా, అలాగే ఉన్నాం. సమాచారం అయితే తెలుసుకుంటున్నాం, దేవా నిన్ను ఎలా ప్రేమించాలయ్యా అని చెప్పేసి వాక్యాలు వింటున్నాం, ఆయన ఎలా ప్రేమించాలో చదువుకుంటున్నాం, వాక్యాలు సందర్భాలను నేర్చుకుంటున్నాం, అన్నీ చేస్తున్నాం. కానీ ప్రేమించడం మాత్రం చేయలేకపోతున్నాం క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా. బైబిల్ గ్రంథంలో మత్తయి గారు రాసినటువంటి సువార్తలో ఒక వ్యక్తి యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ఒక ప్రశ్న అడిగాడు. ఏమిటి ఆ వ్యక్తి అడిగిన ప్రశ్న? చూద్దాం. మత్తయి గారు రాసినటువంటి సువార్త 24వ అధ్యాయము. అదేనా? ఒక్క నిమిషం, కాదు, 22వ అధ్యాయం. మత్తయి గారు రాసినటువంటి సువార్త 22వ అధ్యాయం 36వ వచనం చదవండి. బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. ఒక వ్యక్తి వచ్చి అడుగుతున్నాడు యేసు ప్రభు వారిని. ఏందన్నది? మన బజారేనా? ఈ బజారేనా? అది ఈ బజారేనా లేకపోతే పక్క బజారా? అవునా? సరే చూద్దాం.
ధర్మశాస్త్రోపదేశకుడు యేసు ప్రభువారి దగ్గరకు వచ్చి అడిగినటువంటి ప్రశ్న. మన జాగ్రత్తగా ఆలోచిస్తే ఆ వ్యక్తికి తెలియదా ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏదో? గ్రంథం ఉంది, ఒకవేళ తెలిసినా కూడా ప్రభువును శోధించాలన్నటువంటి ఆలోచన. సమాచారం అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గట్టిగానే ఇచ్చారు. ఏమన్నారు ఆయన? అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలనన్నదే ఇది ముఖ్యమైనది మొదటిన ఆజ్ఞ. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించవలన రెండవ ఆజ్ఞయు దాని వంటిదే అని ప్రభునందు ప్రియులారా యేసుక్రీస్తు వారు తెలియజేయడం జరిగింది. మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమించాలన్నటువంటి విషయం ఎవరికి తెలియదో చెప్పండి? ఏమండి, ఎన్నిసార్లు వెళ్ళలేదు? పూర్ణ మనస్సుతో దేవుణ్ణి ప్రేమించాలన్నటువంటి విషయం తెలీదా? ఎన్నిసార్లు వెళ్ళలేదు? ఎన్నిసార్లు చదువుకోలేదు? కానీ చదువుతాం, వింటాం. కానీ ప్రభునందు ప్రియులారా ఆయనను ప్రేమించే విషయంలో మాత్రం ఆచరణ లేదు, పాటించేటువంటి పరిస్థితి అస్సలు లేదు. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా అస్సలు లేదు. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి జీవితం అనేది కేవలం తెలుసుకోవటానికి మాత్రం తెలుసుకొని, కేవలం నేర్చుకోవటానికి మాత్రం నేర్చుకొని, కేవలం చదువుకోవటానికి మాత్రం చదువుకొని ప్రభునందు ప్రియులారా ఆచరించేటువంటి విషయంలో, ముఖ్యంగా దేవుని ప్రేమించే విషయంలో మాత్రం మనము ఆయన్ను ప్రేమించవలసిన విధంగా ప్రేమించకపోతే దానివలన ఏమాత్రం ఉపయోగం లేదన్నటువంటి వాస్తవాన్ని గమనించుకోవాలి. ప్రియులారా ఆయనను ప్రేమించేవారే ఆయన ప్రేమ అర్థం చేసుకున్నవారు ఆయన్ని ప్రేమిస్తారు. ఆయనను ప్రేమించేవారే ప్రభునందు ప్రియులారా ఆయనను వెంబడించగలుగుతారు, భక్తిగా బ్రతకగలుగుతారు అన్నటువంటి వాస్తవాన్ని గమనించుకోవాలి. ప్రియులారా ఏ పరిస్థితుల్లో అయినా అంటున్నాను నేను, అన్నీ బాగున్నప్పుడు కాదు, అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు కాదు, అన్నీ సవ్యంగా ఉన్నప్పుడు కాదు, అన్నీ సమకూడి జరుగుతున్నప్పుడు కాదు, ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో నా ప్రభునందు ప్రియులారా దేవుణ్ణి వెంబడించగలుగుతారన్నటువంటి వాస్తవాన్ని గమనించుకోవాలి. నిలకడగా దేవుని కోసం బ్రతుకుతారన్నటువంటి వాస్తవాన్ని క్రీస్తునందు ప్రియులారా ఇక్కడ మనం గమనించుకోవాలి. బైబిల్ గ్రంథంలో లేరా అలాంటి వారు? దేవుని ప్రేమించవలసినటువంటి రీతిలో ప్రేమించినటువంటి వారు లేరా? ఎందుకు ప్రేమించగలిగారంటే దేవుని ప్రేమ అనేది వాళ్ళకి అర్థమైంది. ప్రియులారా పేద విధవరాల గురించి మనకు తెలుసు. పేద విధవరాలని ఆమె గురించి మాట్లాడుకుంటున్నాం మనం. ఇటే వస్తున్నారా అలా? వచ్చేసేయండి. ఇటే వస్తున్నారా? ఇటే వస్తున్నారా? ఒక 2 నిమిషాలు ఆగండి. మంచిది ప్రియులారా, దయచేసి ఆలోచించండి. పేద విధురాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దేవుని కోసం ఆమె ఇచ్చింది 2 కాసులు కాదు ఇక్కడ పాయింట్. దేవుని కోసం అంతా ఇచ్చింది అనేది ఇక్కడ పాయింట్. 2 కాసులు ఇచ్చిందా, అరకాసు ఇచ్చిందా, కట్టల డబ్బులు ఆయన ముందు కుమ్మరిచ్చిందా కాదు ఇక్కడ పాయింట్. ఆయన కోసం సమస్తాన్ని ఇవ్వడానికి సిద్ధపడిందా లేదనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ప్రియులారా. అది ఎలా సాధ్యమైందా జీవితంలో అంటారా? ఎలా సాధ్యమైందంటే గుర్తుపెట్టుకోవాలి, మనము దేవుణ్ణి ప్రేమించిందామా? దేవుని ప్రేమించడం అనేది ఎలా సాధ్యమైంది ఆమెకంటే దేవుని ప్రేమ అర్థమైంది ప్రియులారా. దేవుడు మనకిచ్చిన దాంతో, నాకిచ్చిన దాంతో పోలిస్తే నేను ఇచ్చేది మాత్రం చాలా చిన్నది అన్నటువంటి వాస్తవం అర్థమైపోయింది. అందుకనే తన సమస్తాన్ని కూడా దేవునికి ఇవ్వటానికి సిద్ధపడింది అన్నటువంటి విషయం మనకు అర్థమైంది ప్రియులారా. అంటే దేవుణ్ణి ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? పూర్ణ హృదయంతో ప్రేమించాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు. సంఖ్యాకాండంలో అనుకుంటా కాలేబు గారి గురించి ఒక మాట ఉంటుందండి. ఆ వాక్యం చూడండి, బాగుంటుంది. కాలేబు గారి గురించి ఒక మాట రాయబడి ఉంటుంది. 14వ అధ్యాయము ఒకసారి చూడండి. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 24 వచనాలు చూడండి. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 24 వచనం. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతన్ని ప్రవేశపెట్టుదును అన్నటువంటి మాట కనిపిస్తుంది ప్రియులారా. ఏం చేశాడంటే కాలేబు గారు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో దేవుణ్ణి అనుసరించాడు. నిలకడమైనటువంటి భక్తి కలిగి ఉన్నాడు ప్రియులారా. అందుకనే బయలుదేరిన వారిలో లక్షల మంది కూడా కనాను దేశానికి వెళ్ళలేకపోవడానికి కారణం ఏమిటంటే నిలకడలేనటువంటి భక్తి అన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలి. నిలకడలేనటువంటి భక్తి, నిలకడ కలిగి ఉన్నటువంటి భక్తి కలిగి ఉన్నాడు కనుక
దేవుని చేత ప్రేమింపబడినటువంటి కాలేబు గారు దేవుని ప్రేమించాడు కనుక క్రీస్తునందు ప్రియులరా ఏమంటే వాగ్దానము చేసినటువంటి దేశంలోనికి ప్రవేశపెట్టబడ్డాడు అన్నటువంటి వాస్తవాన్ని గమనించుకోవాలి. అంటే మన భక్తి జీవితం అనేది క్రీస్తునందు ప్రియులారా నిలకడగా ఉండాలన్నా, ఇతరులకు మాదిరికరంగా ఉండాలన్నా, మన భక్తి జీవితం మనకు ప్రయోజనకరంగా ఉండాలన్నా దేవుని ప్రేమ మనకు అర్థం కావాలి. తద్వారా దేవుని మనము ప్రేమించగలుగుతాము. అలా దేవుని ప్రేమించగలిగితే క్రీస్తునందు ప్రియులారా ఖచ్చితంగా మన భక్తి నిలకడగా ఉంటుంది, ఇతరులకు మాదిరికరంగా ఉంటుంది. అంత మాత్రమే కాదు, మనకు ప్రయోజనకరంగా ఉంటుంది. వాస్తవానికి బయలుదేరిన వారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం, కానీ ప్రవేశించిన వారు కూడా ఉన్నారుగా. బయలుదేరిన వారు ఎవరు వెళ్ళలేదు, ప్రవేశించిన వారు ఉన్నారు కదా కనాన్లోనికి. అలా కనాన్లోనికి ప్రవేశించిన వారిలో కొందరినైనా సరే కాలేబు గారు తన భక్తి ద్వారా ప్రేరేపించి ఉండకపోడా దేవుని కోసం నిలబడటానికి, దేవుడిచ్చేటువంటి ఆ దేశాన్ని స్వతంత్రించుకోవడానికి? ఖచ్చితంగా క్రీస్తునందు ప్రియులారా. అంటే నిలకడగలిగినటువంటి భక్తి ఏం చేస్తుందంటే ఇతరులకు మాదిరికరంగా ఉంటుందన్నటువంటి వాస్తవాన్ని మనం గమనించుకోవాలి. కానీ ఈరోజు క్రైస్తవులకు భక్తి జీవితంలో ఎవరు మాదిరి అంటే వాస్తవానికి క్రైస్తవులే ఇతరులకు మాదిరిగా ఉండాలి. కానీ ఈరోజు క్రైస్తవులకు ఇతరులను చూసి మాదిరి నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందండి. అందుకనే విప్లవ బాటలోకి వెళ్ళిపోయినటువంటి ఆ వ్యక్తి యొక్క ఉత్తరాన్ని కొంతమంది క్రైస్తవ సహోదరులు ఏం చేశారంటే సమాజంలోనికి పబ్లిష్ చేశారు. ప్రభునందు ప్రియులారా, సమాజంలోనికి పబ్లిష్ చేశారు. కాబట్టి ఒకసారి ఆలోచిద్దాం. ఈ సమయంలో ఒక్కసారి మన భక్తి విశ్వాస జీవితాన్ని గురించి మనల్ని మనం సూటిగా ప్రశ్నించుకున్నాం. ఏమిటి మన భక్తి? నిజంగా మన భక్తి అనేది ఇతరులకు మాదిరిగా ఉందా? కనీసం మనకైనా సరే మనం మాదిరిగా బ్రతకగలుగుతున్నామా? మనల్ని మనం ప్రేమించుకోగలుగుతున్నామా? దేవుని ప్రేమించడం వేరే విషయం ప్రియులారా. కనీసం మనల్ని మనం ప్రేమించుకోగలుగుతున్నామా? మనల్ని మనం ప్రేమించుకున్న ప్రభునందు ప్రియులారా ఖచ్చితంగా భక్తిగా బ్రతకాలన్నటువంటి చింత ఉంటుందండి. కానీ అది కూడా చేయలేకపోతున్నాం. మన గురించి మనకే నిర్లక్ష్యం. భక్తిగా బ్రతికి దేవుడు ఉన్నటువంటి లోకానికి వెళ్ళాలన్నటువంటి ఆలోచన లేదు. పోతే ఏమవుతామన్నటువంటి దిగులు లేదు, చింత లేదు, విచారం లేదు, ఏమవుతుంది లేదన్నటువంటి ధీమాతో, నిర్లక్ష్యంతో ప్రభునందు ప్రియులారా భక్తిహీనతతో బ్రతుకుతున్నటువంటి పరిస్థితి రోజు మంది. కాబట్టి అలాంటి పరిస్థితులలో ఏమాత్రం కూడా ఉండకూడదనే ప్రియులారా ఈ విలువైనటువంటి సంగతులు ఈ సమయాన్ని మీ ముందుకు వస్తున్నాయి. కాబట్టి ఒకసారి ఆలోచించండి. భక్తి విషయంలో, భక్తి జీవితంలో, భక్తిలో ఎవరికి మాదిరిగా ఉండాలి? లోకాన్ని చూసి క్రైస్తవులు నేర్చుకోవాలా? ఆలోచించండి ప్రభునందు ప్రియులారా. బైబిల్లో ఉన్నటువంటి మాటలకు, బైబిల్లో ఉన్నటువంటి భక్తుల జీవితాలను ఆలోచించుకోకపోతే, పట్టించుకోకపోతే లోకమే పాఠాలు చెప్పిద్ది. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాజంలో ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా విమర్శించబడుతున్నాడంటే ఆయన యేసుక్రీస్తు వారిని అసహించుకుంటున్నారు కొంతమంది. దానికి కారణం ఏంటో చెప్పంటారా? నిలకడలేనటువంటి భక్తిని చేసేటువంటి కొంతమంది క్రైస్తవులు అన్నటువంటి వాస్తవాన్ని గమనించుకోవాలి. క్రైస్తవులు కాదు వీళ్ళు, క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వారు ప్రభునందు ప్రియులారా. కాబట్టి ఇలాంటి భక్తి జీవితం అనేది ఎదుటి వారికే నేర్పించలేదు. దానివల్ల మనకు కూడా ఎలాంటి ఉపయోగం అనేది ఉండదు అన్నటువంటి వాస్తవాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించి నిలకడగలిగినటువంటి భక్తితో, దానికోసం దేవుణ్ణి అమితంగా ప్రేమిస్తూ, దేవుణ్ణి అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులలో మీరు, నేను, మనం అందరం కూడా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం. దయచేసి ప్రార్థనలు ఏకీవించండి ప్రియులారా. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన మా దేవా, మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలైనా తండ్రి. మమ్మలను ప్రేమించి అయా గడిచిన కాలమంతా సంరక్షించి తండ్రి సజీవుల లెక్కలలో నిలిపి ఉన్నారు. మీకు స్తోత్రాలు. మరొకసారి నా తండ్రి రీతిగా మీ పాదాల చెంత చేరిన ఆయన విలువైన మీ మాటలను ఆలోచించే ధన్యతనిచ్చారు తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. విత్తబడిన వాక్యము మంచి నేలనబడిన విత్తనాల వలె ఫలింపునివ్వటానికి సహాయమును దయచేయమని అయా నిలకడగలిగినటువంటి భక్తితో ఇతరులకు మాదిరికరంగా జీవించేటువంటి నాయన జీవితాన్ని నా తండ్రి ప్రసాదించమని ప్రార్థిస్తూ ప్రాధేయపడుచు. ఇప్పటి వరకు నా తండ్రి తోడుగునందుకు మీ స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ తండ్రి నాయన జరగబోతున్నటువంటి కార్యక్రమంతట్లో మీ సన్నిధిని తోడించి బలపరచమని అర్థిస్తూ సమస్త మహిమా ఘనత ప్రభావములను మీకు ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైనటువంటి నామములో ఈ ప్రార్థనా కృతజ్ఞతలు మీకు సమర్పించి వినయంతో వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.